కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 196 హెక్టార్లలోని 1,73,00,000 విలువైన పంట నష్టం జరిగింది. ఇక పత్తికొండలో కురిసిన వర్షానికి హంద్రీ నది పరివాహక ప్రాంతంలోని 100 ఎకరాల పంట కొట్టుకుపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని, లేకుంటే ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో జూడూరు గ్రామంలో 4 ఎకరాలు పత్తి, 4 ఎకరాలు మెరిపేసినాం సార్. 5 లక్షలు పెట్టుబడి సార్. ఇక్కడ కంది కూడా ఉంది సార్. ఇక్కడ చేను అక్కడ ఉంది సార్, పోలేకపోతున్నాం సార్. ఈ లోతుంది ఇక్కడ చేనుకి పైర్లేక పోవాలంటే కూడా చాలా ఇబ్బంది. మంచి లోతు పడుతున్నారు సార్. పైరు సర్వనాశనం అయిపోయింది సార్. ఇక్కడ 5 లక్షలు పెట్టుబడి పెట్టినాం సార్. అప్పులు కోసి పెట్టినాం సార్. రూపాయి పంట లేదు సార్. మీరు దయచేసి కాపాడండి సార్. లేదంటే మన రైతులు మందు తాగడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఇక్కడ అస్సలకి చెప్పుకోకున్నంత బాధగా ఉంది సార్. 5 లక్షలు ఎందుకైంది పెట్టుబడి అనుకోవచ్చు సార్. మిరప చేతికి వచ్చింది సార్. 4 రోజులు ఉంటే కాయ తెంపడానికి రెడీగా ఉంది. పత్తి కూడా ఒక 4-5 రోజులకి, అది కూడా ఒక వారం ఉంటే అది కూడా పత్తి తీయడానికి సిద్ధంగా ఉంది సార్. అట్లా చేను వాగు వచ్చి కన్నుగా కొట్టిపోయింది సార్. మా రైతు చాలా ఇబ్బందిలో ఉంది సార్. ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ మనం జూడూరు గ్రామంలో సార్ చాలా ఇబ్బందిలో ఉన్నాం సార్. కాపాడండి సార్.